హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న సిస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నా వీడియోస్ చూడడమే ఎక్కువ అనుకుంటే మరలా నేను ఎలా ఉన్నానో ఏంటని నన్ను కామెంట్స్‌లో అయితే పలకరించి నా గురించి అయితే తెలుసుకుంటున్నందుకు సిస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. పేరు పేరున ప్రేమపూర్వకంగా. ఎందుకంటే వీడియోస్ చూడడం వరకే వదిలేస్తారు. కానీ కామెంట్ పెట్టి మరి నా గురించి, నా హెల్త్ ఎలా ఉందో ఏంటో అని నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటున్నారు సిస్టర్స్. నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఎవరికున్న టైం వాళ్ళకే సరిపోవట్లేదు. ఇల్లు వాకిలి అంతా చూసుకోవడం, ఇంకా పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళ విషయాలు కలగజేసుకోవాల్సిన పని అయితే ఎవ్వరికీ ఉండట్లేదు కదండి ప్రజెంట్ అయితే. మీరు కూడా నా ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయారు. యూట్యూబ్ అంటేనే ఒక ఫ్యామిలీ కదండి. అందులో మీరు కూడా నా ఫ్యామిలీనే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు కాదులేండి, పోయిన శనివారం అయితే మా పెద్దమ్మాయి బర్త్డే అండి. ఇంకా ఆ రోజు నేను లేచింది మొదలు ఏమేం పనులు చేసుకున్నానో ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. బర్త్డే అంటే ఏంటేంటో ఊహించుకుంటారు, కానీ అది ఏమీ లేదండి. నార్మల్గా మా డే ఎలా గడుస్తుందో అలానే గడిచిపోయింది. ఇంకా ఉదయాన్నే లేచి వాకలు తుడిచి ముగ్గు పెట్టి ఇంకా గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి ఇంకా అలా తోట వైపుకు చూశానండి. ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉంది. మనసు అయితే అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా కాసేపు వచ్చి ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటానండి. అదే పిల్లలకి స్కూల్ ఉందంటే ఇలా వచ్చి నిలబడ్డం కాదండి, ఉన్న చోటనే నిలబడడానికి ఉండదు వాళ్ళు వెళ్ళే వరకు కూడా. ఇంకా వాళ్ళకి స్కూల్ లేనప్పుడైతే కాస్త రిలాక్స్గా అయితే పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా చుక్కుడు పాద వైపు కూడా చూశానండి. వాళ్ళకి స్కూల్ ఉన్నన్ని రోజులు ఇటు సైడ్ బట్టలు ఆరేయడానికి తప్ప మరలా చూడడానికి రాను. ఇంకా ఈరోజైతే దీన్ని చూశానండి, చాలా హ్యాపీ. ఎందుకంటే పైకి పాకుతుంది పాదు. చూస్తానండి, రోజు చూస్తూనే ఉంటాను, కానీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలంటే కాస్త టైం పడుతుంది కదండి. ఇవి పురుగులు, చీడలు, పీడలు ఏమైనా ఉంటే తీసేయాలి కాసేపు నిలబడి అక్కడ. ఇంకా అలాంటి టైం నాకు ఇలా పిల్లలకి స్కూల్ లేనప్పుడు మాత్రమే దొరుకుతుందండి. ఇంకా గుమ్మడి పాదు కూడా ఉంది, బూడిద గుమ్మడికాయలు కూడా కాస్తాయి మాకు. ఇంకా తోట వైపుకి ఎక్కువ వెళ్ళిపోయి అక్కడ దిగుతున్నాయండి పిందెలు. మా వైపుకు మాత్రం ఆకులే ఉన్నాయి. ఇంకా మా గోంగూర మొక్కలు చూసారా, మమ్మల్ని పీకే తల్లి, ఇంకా ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఉంచుతావని అయితే పువ్వులతోటి నాకు పలకరిస్తున్నట్టు అనిపిస్తుందండి. కానీ ఉదయాన్నే ఇలా పువ్వులు చూస్తూ ఉంటే ఇవి ఎవరు తలలో పెట్టుకోరు, ఏ దేవుడి దగ్గర పెట్టరు కానండి, వీటి అందం అయితే చాలా బాగుంది. చూసిన ప్రతి పువ్వు కూడా దేవుని పాదాల దగ్గరికి అయితే వెళ్ళదు కానండి, దేవుడు వీటికి ఒక అందం అంటూ ఇచ్చాడు. వీటికి కూడా ఒక జీవాన్ని ఇచ్చాడండి. లేకపోతే ఈ పువ్వులు మన కంటికి కనిపించవు కదా. సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని వల్లే కలుగుతుంది. ఇది పువ్వు అయినా, కాయ అయినా, ఆకైనా, ఏదైనా దేవుడే కదండి వీటిని సృష్టించింది. కానీ కొన్ని పువ్వుల్ని మాత్రమే దేవుడి దగ్గర పెడతారు, ఇలాంటి వాటిని మాత్రం తప్పించేస్తూ ఉంటారు. ఇంకా ఒక మందార మొక్క కూడా వేశానండి. ఇంకా ఇది ఇప్పుడప్పుడే పెద్దదవుతుంది, పువ్వులు పోయడానికి టైం అవుతుంది దీనికి. ఇట్లా మధ్యలో మంచు అయితే చక్కగా కనిపిస్తూ ఉందండి. ఆ మంచును దాటుకుని సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. ఇంకా పైకి అయితే రాలేదు. ఇంకా పనులు అయితే నాకు చాలా వరకు అయితే అయిపోయాయండి. ఇది చక్కగా నెమర వేసుకుంటూ ఉంటుంది ప్రశాంతంగా ఉదయాన్నే చల్లగాలికి. ఇంకా గిన్నెలు కూడా తోమేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఇటు సైడ్ అయితే మొత్తం కూడా తుడిచేశాను. స్కూల్ లేకపోతే పనులన్నీ చేసుకున్న తర్వాతే ఈ గ్యాస్ దగ్గరికి వస్తానండి. ఇంకా అత్తయ్య గారికి అయితే టీ పెట్టేశాను. ఆవిడైతే పనికి వెళ్ళిపోయారండి. ఇంకా మా వారు లేచారు, ఆయనకు కూడా టీ ఇచ్చి ఆయనతో పాటే నేను కూడా తాగేస్తాను. ఎవరు టీ అడిగినా కానండి వారితో పాటు నేను కూడా తాగేస్తూనే ఉంటాను. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉందంటే ఈ టీ పద్దాకా తాగేయడమేనండి. ఏది ఎంతవరకు తినాలో, ఎంతవరకు తాగాలో అంతవరకే, కానీ మితిమీరి తిన్నా తాగినా కూడా అది మనకి హానికరమే అవుతుంది. ఈ టీ విషయంలో అయితే నేను తాగేస్తూనే ఉంటాను. తాగకూడదు అని అయితే మనసులో అస్సలు అనుకోనండి, అనుకుంటే మానేసేదాన్నేమో. మీరు మాత్రం నాలా టీ మాత్రం తాగొద్దండి. పనులన్నీ చూడండి, నేర్చుకోండి, కానీ టీ అయితే మరి ఎక్కువ టైమ్స్ తాగేస్తున్నాను. చూపించే వీడియోలో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈ టీ గురించి కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా ఉప్మా అయితే చేశానండి. ఉప్మా ఇది గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇది నేను ఇలా జారుగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం గట్టిగా చేశాను అనుకోండి, అంటే కూరగాయ ముక్కలు అవి వేసి చేస్తే కొంచెం గట్టిగా అవుతుంది కదా, అది నచ్చదు వాళ్ళకి. ఇలా ప్లెయిన్గా తెల్లగా కొంచెం జారుగా చేస్తేనే ఇష్టంగా తింటారు. ఇంకా గుడ్లు కూడా కోడి పెట్టిందండి మాకు కోడి, అవైతే పిల్లలకి ఇచ్చేద్దామనేసి ఉడకబెట్టేశాను. ఒక పక్కన ఉప్మా అయిపోయింది, గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇంకా జావ కూడా రెడీ చేశానండి. ఏంటి గిన్నెలో గ్లాస్ పెట్టింది అని అనుకుంటారేమో, ఎక్కువగా మరి వేడిగా ఉందండి, అందుకని చల్లారుద్ది త్వరగా
అనేసి నేను ఇలా గ్లాస్లో పోసి ఇలా నీటిలో పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకైతే పాలు ఇలా వెంటనే చల్లారి పెట్టేసేదానండి. గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో గ్లాస్ పెడితే చల్లారిపోతాయి. ఇంకా మా వారి కోసమైతే అలా చేశాను. వెంటనే తాగేయాలంటే కాస్త చల్లబడాలి కదండి. ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఎసర్లో వేసేసాను. ఈ అన్నాన్ని అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా బయటైతే అనుకోకుండా అప్పటికప్పుడు వర్షం వచ్చేసిందండి. ఒక పక్కనైతే ఎండొస్తూనే ఉంది. ఒక పక్కనేమో వర్షం చూడండి. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కాకుండా ఒక్కసారిగా వర్షం అయితే వచ్చేసింది. ఇది ఎండ, వాన కలిపొస్తుంది. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేశాను కానండి, ఈ ఎండ, వాన కలిసి ఇలా వస్తుంటే తోటలో ఉన్న పక్షులన్నీ గోలగోల చేసుకుంటూ, అరుచుకుంటూ తమ గోళ్ళకైతే వెళ్ళిపోయాయండి. పాపం వాటికి ఎండని నమ్మాలో, లేదంటే వర్షాన్ని నమ్మాలో అర్థం కాక భయంతోటైతే అరుస్తూ చాలా వరకైతే అలర్ట్ చేసేసాయి. ఇంకా వీధులన్నీ కూడా ఇలా తడిచిపోయాయి. ఎండొచ్చేసింది కదండి, ఆరిపోతుందిలే. ఎండ రాకుండా ఉంటే వర్షం ఇంకా పడుతూనే ఉండునేమోనండి. ఎండ వల్ల వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా నేను పాప గురించి అయితే సేమియా చేస్తున్నానండి. వీళ్ళ పుట్టినరోజులు ఎప్పుడు వచ్చినా కానండి సేమియా తప్పకుండా చేస్తాను. వాళ్ళ నోళ్ళు తీపి చేయాలి కదా. వాళ్ళైతే 2 పొంగులు వచ్చే వరకు కూడా మరగనిచ్చుకోవాలండి బాగాను. నేను చేసే విధానం చెప్తున్నాను. ఇంకా సేమియా అయితే ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసుకొని అందులో అయితే దోరగా వేయించుకొని చల్లారి పెట్టాను. ఈ పాలు మరుగుతూ ఉన్నప్పుడైతే ఈ సేమియానైతే ఆ పాలల్లో వేసుకుని గడ్డలు కట్టకుండా తిప్పుకున్నానండి. అలా ఈ సేమియా ఉడికేంత వరకు కూడా ఇలా చూసుకుంటూ ఉండాలి. పాలు ఒక్కసారిగా పొంగిపోతూ ఉంటాయి కదా, హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి హైలో పెట్టుకుంటూ అలానే చూసుకుంటూ ఉంటాను. ఇంకా సగ్గుబియ్యం కూడా కొద్దిగా అయితే నేను పక్క స్టవ్ మీద అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. కొంతమంది అయితే పాలల్లోనే ఉడికించేస్తారు, కానీ నాకు భయం అండి. అవి ఎక్కడ ఇరిగిపోతాయో, అంతా కూడా పాడైపోతుంది కదా. చాలా భయంగా అయితే నేను సేమియా కాస్తాను. ఎప్పుడు కాసినా కానీ ఇదే టెన్షన్ అండి. ఇది సక్సెస్ అయ్యే వరకు కూడా గుండెకాయ అలా చేతితో పట్టుకునే ఈ పాయసం అయితే రెడీ చేస్తూ ఉంటాను. అక్కడ సగ్గుబియ్యం అయితే ఉడికిన తర్వాత వాటినేమో ఇందులో అంటే ఈ సేమియాలో అయితే కలుపుతానండి. ముందే వేసేయను, ఇరిగిపోద్దేమోనని అదొక భ్రమ, లేదంటే నా నమ్మకమో తెలియదండి. లాస్ట్లోనే కలుపుతాను. ఇంకా సేమియా అయితే దగ్గర పడిపోతుంది, ఉడికిపోతుంది. మరీ చిక్కగాను కాకుండా మరీ పాలల్లా కాకుండా అటు ఇటుగా ఉండేలాగైతే ఈ సేమియా అయితే కాస్తాను. ఇంకా కొంచెం బెల్లం అయితే వేస్తానండి. బెల్లము పంచదార 2 కూడా వేసుకోవచ్చు. నేను 2 వేస్తాను. కొంతమంది బెల్లంతో చేస్తారు, కొంతమంది అయితే పంచదారతో చేస్తారు. ఈ బెల్లం వేసేటప్పుడు కూడా ఈ తీపికి ఇరిగిపోతాయేమో పాలని అయితే భయం వేస్తుంది. బియ్యం అయితే ఉడికిపోయాయండి. ఉడికిందే లేదని ఎలా తెలుస్తుందంటే లోపల ఉన్న తెల్ల గింజంతా కూడా మనకి గుజ్జులా అయితే కనబడుతూ ఉంటుంది, గుడ్లులాగా. ఇంకా అలా అయితే ఉడికిపోయినట్టని నాకు అర్థమవుతుంది. ఇక ఈ సేమియా కూడా దగ్గర పడిపోయిందండి, ఉడికిపోయినట్టే. ఇక అవైతే అంటే సగ్గుబియ్యం అయితే తీసుకొచ్చి ఇందులో వేస్తాను. నేనైతే ఈ పద్ధతిలో చేస్తానండి. సేమియా ఎప్పుడు చేసినా కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. మనకు వచ్చిన పద్ధతే కానీ నేను వేరే పద్ధతిలోకి వెళ్ళాలంటే చాలా భయం అండి. ఎందుకంటే అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కదా. ప్రయోగాలు చేయడం అయితే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నోటి దగ్గరికి వచ్చింది అయితే పాడైపోతుంది. అందుకని నేను నాకు వచ్చిన పద్ధతిలోనే చేస్తూ ఉంటాను వంటలు. పంచదార కూడా వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలా ఉడకనిచ్చుకొని లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ అయితే వేసుకుని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఇంకా అత్తయ్య గారు కూడా వచ్చేసారండి. ఇక అత్తయ్య గారు, మామయ్య గారు పాపనైతే దీవించారంటే బ్లెస్ చేశారు. ఇక సేమియా కూడా తినిపించారండి. పెద్దవాళ్ళ చేత తినిపించడం మంచిదండి. ఎందుకంటే మనకంటే వాళ్ళు ఎక్కువ తరాలను అయితే చూస్తూ ఉన్నారు కదా, భవిష్యత్తు అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి. వీళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు వచ్చినప్పుడల్లా కూడా అత్తయ్య, మామయ్య అయితే ఫస్ట్గా వీళ్ళ నోరైతే తీపి చేస్తారు, తర్వాత బ్లెస్ చేస్తారు. ఇంకా అలాగే చేశారండి. ఇంకా నేను కూడా ప్రేయర్ అయితే చేశానండి. ఇక వాళ్ళ డాడీ అయితే ఇంటి దగ్గర లేరు. ఎక్కడున్న తల్లిదండ్రుల దీవెనలన్నీ బిడ్డల కొరకే కదండి. ఇంకా నేను కూడా పాపకి బ్లెస్సింగ్ ఇచ్చాను, అంటే ప్రేయర్ చేశాను. ప్రతిరోజు పిల్లల గురించి ప్రేయర్ చేస్తూనే ఉంటాము. ప్రత్యేకించి మరి ఇది కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం అంతా దీవెనలతోటి కాచి కాపాడమని, వెళ్ళిపోతున్న పాత సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పక్కన ఆనందం, ఒక పక్కన పాత సంవత్సరం వెళ్ళిపోతుందనే బాధ కూడా ఉంటుందండి నాకు మనసులోను. ఎందుకంటే ఆ సంవత్సరంలో చక్కగా పాప అయితే ఇలా క్షేమంగా అయితే ఉంది కదా, అలాగే కొత్త సంవత్సరంలో కూడా క్షేమంగా ఉండాలని, ఇంకా మంచిగా జ్ఞానం సంపాదించుకోవాలని అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా తను వేసుకున్న ఈ ఫ్రాక్ అయితే నేను కుట్టించానండి. బ్యాక్ సారీ చాలా ఇష్టంతో అయితే కొనుక్కున్నానండి, కానీ దీన్ని ఒక్కసారి కూడా నేను కట్టుకోలేదు. పాల్స్ కుట్టేసి జాకెట్ కుట్టించుకొని
అనుకుని అలా వదిలేశాను. కానీ ఈ చీర ఒక్కసారి కూడా నేను కట్టుకోలేదు. ఇలా బీరువాలో పెడుతూ ఏం చేస్తుందండి, పాపకి గౌను కుట్టిస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది. ఇక వెంటనే అయితే ఇలా ఫ్రాక్లో అయితే స్టిచ్చింగ్ చేయించాను. ఫ్రాక్ అయితే చాలా బాగానే ఉందండి. నాకు శారీ అలా మూలను పెట్టే కన్నా ఒంటి మీద ఇలా గౌన్ రూపంలో చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి. నేను వీళ్ళ పుట్టినరోజులు చిన్నప్పటి నుంచి కూడా కెమెరామ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళి మరీ ఫొటోస్ తీయించేవారు వీళ్ళ డాడీ. కానీ ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్లోనే ప్రతి ఫోటో కూడా బంధించబడుతుంది. కెమెరామ్యాన్లతోటి ఫంక్షన్లకు తప్పించి పని ఉండట్లేదు కదండి. ఈ ఫోన్ దయ వల్ల ఎంత పెద్ద అకేషన్స్ చేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అవి చేసినా కానండి, అవి మనకి గుర్తు అప్పటి వరకే ఉంటాయి. తర్వాత రోజున ఎక్కడిదక్కడే అయిపోతుంది. కానీ ఫొటోస్ మాత్రం పదిలం కదండి, అలానే ఉంటాయి. మెమరీస్ని గుర్తు చేస్తూనే ఉంటాయి మనకి. అక్కడ అకేషన్ ఏది లేకపోయినా కానీ అక్కడికి వెళ్ళిపోయినట్టే ఉంటుందండి. ఆ అకేషన్ మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. అకేషన్కి సంబంధించిన ఫొటోస్ చూసినప్పుడల్లా కూడా ఇంకా నా బంగారు తల్లినైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకుని దాచుకున్నాను. ఇది షార్ట్ వీడియోలో అయితే నేను ఆ రోజైతే షేర్ చేశానండి. చాలా మంది అయితే తమ అమూల్యమైన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి. వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరి కోసం అయితే చికెన్ తీసుకొచ్చారండి. ఆ చికెన్ అయితే నేను నీట్గా కట్ చేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకొని చికెన్ అంతా కూడా అందులో వేసి వేయించుకుని ఫ్రై చేద్దాం అనుకున్నాను. అంటే ఏమీ లేకుండా ఫ్రై చేసేస్తున్నావు ఏంటక్క, ఏం వంటకం చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. ఆ మూకుడి సరిపోలేదండి. అందుకనే నేను ఎప్పుడూ చికెన్ చేసే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఫ్రై అయినా సరే ఏదో విధంగా ఇందులోనే చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆ మూకుడు సరిపోవట్లేదు, చికెన్ కాస్త ఎక్కువగానే ఉంది. అందుకనే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇంకా చికెన్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకుని ఇలా మగ్గనిచ్చుకుంటానండి. చాలా నీళ్ళు ఉంటాయి కదండి చికెన్లో ఎక్కువగాను. ఆ నీళ్ళతో పాటు ఈ చికెన్ అంతా ఉడికిపోయేంత వరకు కూడా అలా అబ్జర్వ్ చేసుకుంటూ తిప్పుకుంటూనే ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అయితే మూత పెట్టేశానండి. ఇలా ఈ చికెన్ అయితే అమ్మ చేస్తూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఆ అమ్మ ఈ విధంగానే చేస్తుందండి. ఈ ఫ్రై అయితే నేను చాలాసార్లు చేశాను కానీ మీకు ఎప్పుడూ చూపించలేదు. ఇంకా పాప గురించి అయితే ఈ చికెన్ చేశాను. అమ్మమ్మ చేసిన చికెన్ చేయని అంటూ ఉంటారండి పిల్లలు. అందుకని అమ్మమ్మ చికెన్ అయితే చేస్తూ ఉంటానండి. ఇదేమో వాళ్ళు పెట్టిన పేరండి, అమ్మమ్మ చికెన్ అంటారు. ఇంకా నేను ఈ విధంగా చేసినా కానీ అమ్మమ్మ చేసినట్లేదు, అత్త చేసినట్లేదని వాళ్ళ అత్తని వాళ్ళ అమ్మమ్మని ఇంకా వాళ్ళకి నచ్చిన రుచులు అయితే తగులుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు టేస్ట్ వాళ్ళకి, వాటికైతే ఆ పేర్లు పెట్టేస్తూ ఉంటారు. అత్త చికెన్ అని, అమ్మమ్మ చికెన్ అని. కటింగ్ అలాంటిది ఏమీ వద్దమ్మా, నాకు బిర్యానీ కావాలని అడిగిందండి నా బంగారు తల్లి. అదైనా నేను చేసిన బిర్యానీ కాదంటండి, బయట నుంచి కావాలని అడిగింది. మనకి ఊరికనే ఒక్కోసారి అయితే అంతమాను తెస్తూనే ఉంటారు వాళ్ళ డాడీ. కానీ ఈ అకేషన్కి బర్త్డేకి అయితే తనది కోరుకుంది. కానీ ఆ రోజైతే బిర్యానీ దొరకలేదండి మా ఊళ్ళోనూ. ఇక అందుకని చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ చూసి ఇంకా ఏం చేస్తామండి, మరి కూర వండుకుంటామో ఫ్రై చేసుకుంటామో ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా నేనైతే బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ బయట నుంచి కావాలంది కాబట్టి బిర్యానీ ఏమీ చేయలేదు. ఇంకా ఇలా ఫ్రై లాగా అయినా చేస్తే అమ్మమ్మను గుర్తు చేసుకుంటూ తినేస్తారు కదా హ్యాపీగా అనేసి ఇలా ఫ్రై లాగా అయితే చేస్తున్నానండి. ఇంకా కారం అయితే వేసేసాను. నూనె అంతా కూడా పైకి తేలిన తర్వాత ముక్కలన్నీ కూడా ఏగిపోయినట్టు అనిపించాయి. అలాంటప్పుడైతే ఇలా కూర వండిన మాదిరిగానే, కాకపోతే వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండానే ఇలా ఫ్రై అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇంకా ఒక్క 5 నిమిషాలు అయితే నేను కారం వేసిన తర్వాత అలా మగ్గనిస్తూ ఉంటాను మూత పెట్టేసుకుని. ఆ తర్వాత ఇదంతా కూడా తిప్పుకున్నానండి, స్లోగా తిప్పుకున్నాను. మొత్తం ఒకేసారి తిప్పేస్తే ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయేమో చెదిరిపోతాయి, చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. కాబట్టి కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలి. ఫ్రై కాబట్టి ఇంకా ఇది స్మూత్గా ఉంటుంది, బాగోదు బాగా పీసెస్ లాగా అయిపోతే. ఇలా కారం వేసిన తర్వాత కాసేపు అయితే అలా మగ్గనివ్వాలండి. కారం వాసన, పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా మగ్గనిచ్చుకోవాలి. ఇంకా దీనిలో అయితే నేను ఎలాంటి మసాలాలు కూడా యూస్ చేయనండి, ఓన్లీ ఈ చికెన్ మసాలా మాత్రమే అమ్మ అయితే ఈ చికెన్లో వేసి ఫ్రై చేస్తుంది. నేను కూడా మరి అదే విధంగా చేయకపోతే మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది కదండి, అమ్మమ్మ చికెన్ కాదనేస్తారు. అందుకని నేను ఈ చికెన్ మసాలా ప్యాకెట్లు అయితే ఒకటేసి ఇంకొకటి అయితే ఆఫ్ వేసాను. కానీ చూపించడం మాత్రం ఒకటే చూపించానండి. ఇంకా దీన్ని అయితే మొత్తం కలిసేలాగైతే, ముక్కలకి పట్టేలాగైతే మసాలాని మొత్తం కూడా అందులో కలిసిపోయేలాగా తిప్పుకున్నాను స్లోగాను. చికెన్ ఫ్రై చేసేటప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న బాండ్లీ అయితే బాగుంటుందండి. నేను కర్రీ చేసే దాంట్లో వేసాను కాబట్టి నాకు తిప్పుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించింది.
అనిపించింది. కానీ మూకుడులో అయితే సరిపోలేదు చికెను, అందుకే ఇందులో వేయవలసి వచ్చింది. ఇలా మసాలా వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలైతే మగ్గనిచ్చుకుంటే ముక్కలకైతే మసాలా అంతా పడుతుంది, బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. మా వాళ్ళైతే ప్లేట్ తీసుకొచ్చి టేస్ట్ చూస్తామన్నారు. మరి అమ్మమ్మ చికెన్ అంటే అంత ఇష్టం అండి వాళ్ళకి. ఇలాంటి ఫ్రైలో అయితే నిమ్మకాయ వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. అందుకని మా అబ్బాయి నిమ్మకాయ కోసం అయితే వెతుకుతూ ఉన్నాడు. ఇంకా తనకెందుకులే శ్రమ అనేసి నేను నిమ్మకాయ చాకు కూడా ఇచ్చేసాను. ఇంకా లో ఫ్లేమ్లోనే ఉందండి స్టవ్, దాన్ని అయితే ఆఫ్ చేసేసాను. ఒక్కొక్కళ్ళ చేతితో ఒక్కొక్క వంటకం చేస్తే దాని టేస్టే వేరండి, మారిపోతుంది ఆ టేస్ట్. మరి ఎవరు చేసినా కానీ రాదనమాట. అలాగ ఒక్కొక్కళ్ళ చేతికి అంతంత ఉంటుందండి ఆ టేస్ట్. ఇంకా అమ్మ చేతి వంట అయితే నేను చేసినా కానీ అది అమ్మ చేసినట్టుగా అయితే అనిపించదు మా వాళ్ళకైనా నాకైనా కానీ. అది ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. కానీ చికెన్ మాత్రం బాగుందండి. అప్పటికప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. దానికి జత అయితే కొంచెం చారండి. మా గోదావరి సైడ్ వాళ్ళు అయితే చారు అంటారు, కానీ మరి దీనికి రసం అనొచ్చు. చాలామంది చాలా పేర్లే పెడుతూ ఉంటారు. నేను మాత్రం చారు ఈ విధంగా పెడతానండి. కొంచెం తగినన్ని నీళ్ళు వేసుకుని, కొంచెం పసుపు వేసుకుని, ఉప్పు వేసుకుని, కొంచెం కారం వేసుకుని, చింతపండు తగినంత వేసుకుని, కొంచెం బెల్లం కూడా వేసుకుని, బెల్లం లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. కొత్తిమీర ఏమో మన దగ్గర లేదండి, అందుకే మానేశాను. కరివేపాకుతో సరిపెట్టేశాను, లేదంటే ఆ చికెన్ ఫ్రైలో కూడా వేసేదాన్నండి. ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది. మరిగించేసి తాలింపు పెట్టేశాను. ఇంకా మా వాళ్ళకి కూడా అన్నం పెట్టేశానండి. చికెన్ ఫ్రై ఇంకా చారుతోటి అయితే వాళ్ళు లాగించేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే మరి మా పాప బర్త్డే అయితే జరిగిపోయిందండి. నేచురల్గా ఉన్నదండి, కానీ అకేషన్ అయితే చూడడానికి ఏమీ లేదు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలు. చిటితల్లి ఎందుకో కేక్ వద్దందండి. పెద్ద పెద్ద అకేషన్స్ ఏమీ ఉండవసరం లేదండి, అవన్నీ ఆహ్లాదం కోసమే. నిజమైన సంతోషం ఏంటంటే మన వాళ్ళందరితో కలిసి కడుపు నిండా మనస్ఫూర్తిగా అన్నం తినడమే అని నాకు ఆ రోజు అర్థమైందండి. పంచభక్ష పరిమాణాలు అవసరం లేదు. తెల్ల అన్నంలో కాస్తంత కూర, రసం వేసుకుని తింటే అది కూడా మాకు చాలా పండగలాగానే అనిపించిందండి. పాపకైతే బ్లెస్సింగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.